ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో సమిష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే నిజానికి ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు చాలా అద్భుతంగా ఆడింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ ఇరగదీసేసిందనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అయితే శ్రేయస్ అయ్యర్ అందరికీ చుక్కలు చూపించాడు. నిజానికి ఈ మ్యాచ్ వర్షం కారణంగా చాలా అంటే చాలా ఆలస్యంగా మొదలైంది. ఒకానొక దశలో మ్యాచ్ రద్దయిపోతే పరిస్థితి ఏంటి అనుకునే సందర్భంలో కూడా ఇక మ్యాచ్ మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. ఇక మంగళవారం జరిగే టైటిల్ ఫైట్‌లో మరోసారి బెంగుళూరు అలాగే పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్‌ను గెలిపించాడు. మరోవైపు ముంబై జట్టులో ఉన్న అశ్విన్ కుమార్ ఇక పూర్తిగా ఓటమి పాలైపోయాడు అనే చెప్పాలి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అశ్విన్ కుమారే. అందులోనూ ఇప్పుడు ముంబై జట్టు గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా అంటే చాలా తప్పనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. టాస్ గెలిచి పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇక బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అలాగే వీళ్ళ ఇద్దరితో పాటు నమన్ ధీర్ కూడా చాలా బాగా రాణించారు. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 పరుగులు చేస్తే, తిలక్ వర్మ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగాడు. ఇక వీళ్ళిద్దరితో పాటు నమన్ ధీర్ 18 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఉమర్జాయ్ అలాగే 2 వికెట్లు తీయగా, కైల్ జెమిసన్ అలాగే మార్కస్ స్టోయినిస్, విజయ్ కుమార్ వైజాగ్, యజ్వేంద్ర చాహల్ అలా తలా ఒక వికెట్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులకు ఆహ్, తను గెలుపుని సాధించింది. ఇక శ్రేయస్ అయ్యర్‌తో పాటు నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాణించారు. శ్రేయస్ అయ్యర్ 87 పరుగులు చేస్తే, నేహాల్ వధేరా 2 సిక్సులతో 29 బంతుల్లో 48 పరుగులు, జోస్ ఇంగ్లీష్ 38 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో అశ్విన్ కుమార్ 2 వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరొక వికెట్ పడగొట్టారు. పంజాబ్ తాజా విజయంతో అభిమానులు ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్‌ని చూడనున్నారు. 204 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 3వ ఓవర్‌లోనే ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 6 పరుగులు వ్యక్తిగతంగా చేసి అవుట్ అయిపోయాడు. క్రీజ్‌లోకి వచ్చిన జోస్ ఇంగ్లీష్ మరొక ఓపెనర్ ప్రియాంష్ దూకుడుగా ఆడారు. జోస్ ఇంగ్లీష్ వచ్చి రావడంతోనే బౌండరీలు బాదడంతో ప్రియాంష్ ఆర్య ఒక 4, ఒక 6 కొట్టి ఇక ఆ తర్వాత బూమ్రా వేసిన 5వ ఓవర్‌లో జోస్ ఇంగ్లీష్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. 20 పరుగులు పిండుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అశ్విని కుమార్ విడదీశాడు. ప్రియాన్ష్ ఆర్యను క్యాచౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 42 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్‌లోకి అయ్యర్ రాగా జోస్ ఇంగ్లీష్‌ను హార్దిక్ పాండ్యా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఇక నేహాల్ వధేరాతో కలిసి అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ ఇక లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలించింది. ఇక స్టోక్లీ వేసిన 13వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. నేహాల్ వధేరా కూడా పోటాపోటీగా బౌండరీలు బాదడంతో పంజాబ్ స్కోర్ పరిగెత్తింది. హాఫ్ సెంచరీకి చేరువైన నేహాల్ వధేరాను అశ్విని కుమార్ క్యాచౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో 4వ వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్‌లోకి శశాంక్ సింగ్ రాగా శ్రేయస్ అయ్యర్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ త్రోకు శశాంక్ సింగ్ రనౌట్ అయిపోయాడు. ఇక బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ బౌండరీ సహాయంతో 8 పరుగులు రాబట్టాడు. ఇక్కడే ముంబై జట్టు గెలవాల్సిన సమయంలో అశ్విని కుమార్ చేసిన తప్పేంటో తెలుసుకుందాం. చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. అశ్విన్ కుమార్ వేసిన 19వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ 4 సిక్సులు బాది పంజాబ్ గెలుపుని లాంఛనం చేసేశాడు. ఈ ఓవర్‌లో అశ్విని కుమార్ ఒక నో బాల్ వేయడం పంజాబ్‌కు కలిసి వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.